యూట్యూబ్ ప్రణీత్ మనందరికీ తెలుసు. ప్రణీత్ హనుమంతు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ వేదికగా కొంతమంది స్నేహితులతో కలిసి చాలా సెక్స్ యూజువల్గా, అది కూడా చిన్న పిల్లల మీద, తండ్రి కూతుర్ల మీద ఒక సోషల్ మీడియాలో చర్చ పెట్టి అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి. అతను అంతకు ముందు ఎలాంటి వీడియోలు చేశారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, కానీ ఈ ఒక్క వీడియోతో మాత్రం అతని స్థాయిని అగదాపాతాలను తొక్కేసుకున్నాడు. ఆయనే దిగజార్చుకున్నాడు. అసభ్యకరంగా మాట్లాడి, కనీసం ఆయన తల్లిదండ్రులు, చాలా మంది చెప్తున్నారు, కొంతమంది చాలా పెద్దవారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక సివిల్ సర్వీసెస్ చేసిన వాళ్ళు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పరువు కూడా ఇతను తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అతన్ని బెంగళూరులో యూట్యూబర్ ప్రణీత్ని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు, లేదా తెలంగాణకి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. తండ్రి కూతుర్లపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ను బెంగళూరు నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ పోలీసులు అనుకుంటే హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు. సో అంటే ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలి. నేను మొన్న కూడా చెప్పాను, ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారో సమాజం ఒక రకమైనటువంటి దిగజారుతనానికి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మొన్న కూడా చెప్పాను, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇంకో పక్క ఆయన పేరుండి బోరుగడ అనిల్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూస్తాం. అలాంటి వాళ్ళే చేస్తున్నప్పుడు రాజకీయాల్లో ఉండి ఒక హుందాతనాన్ని ప్రదర్శించాల్సినటువంటి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, వాళ్ళు మాట్లాడటంలో నిజంగా అంటే వాళ్ళని చూసే నేర్చుకుంటారేమో, వీళ్ళు కూడా అందుకనే నేర్చుకున్నారేమో. ఏం చేస్తారు మరి? ముందు వాళ్ళకి శిక్ష పడితేనే వీళ్ళకి కూడా, వాళ్ళకిద్దరికీ శిక్ష పడాలి. అది కూడా అత్యంత దారుణంగా శిక్ష పడితేనే వీళ్ళని చూసి ఇంకొకళ్ళు మాట్లాడాలి అనే థాట్ వచ్చిన ఆలోచన కూడా చంపేసుకుంటారు. అది జరగాలి. అది కూడా ఈసారి ఈ ప్రభుత్వాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన కొత్త ప్రభుత్వాల్లో జరిగితే ప్రజలకు ఒక భరోసా కల్పిస్తారు. ముఖ్యంగా రేపటి తరాలకి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ వెళ్తే అవకాశం అయితే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు చూస్తారా, చంద్రబాబు గారు చూస్తారా, పవన్ కళ్యాణ్ గారు చూస్తారా అనేది మాత్రం ఎవరు అయినా సరే వదిలిపెట్టద్దు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత సివిల్ సర్వీసెస్ చేసిన వాళ్ళైనా సరే, వాళ్ళ ఐపీఎస్లో కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళని కూడా తల దించుకునే పని ఈయన చేశాడు కొడుకుగా. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయకూడదు, కూడా చేయరు కూడా. ఎందుకంటే సోషల్ మీడియాలో అందరూ చూశారు, నన్ను ఎవరు తప్పు కాదని అనే అవసరం కూడా లేదు. అందరూ చూసిన తర్వాత దాన్ని మళ్ళీ తప్పు కాదు అని చెప్తే అది నిజంగా ఇంకా పెద్ద తప్పు అవుతుంది. సో వీళ్ళని మాత్రం అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. డెఫినెట్గా వీళ్ళకి ఒక శిక్ష పడాలి. అది కూడా ప్రజలకి, ముఖ్యంగా ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళకి, తప్పుడు కూతలు పూసే ప్రతి ఒక్కడికి ఇది ఒక హెచ్చరికగా ఈసారి తీర్పు ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను.